మల్లేశం గారు, ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి దీని మీద. ఇప్పుడు అంతర్ముఖ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా బీసీ కులగణన ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమానికి బీసీగా అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, ఏకగ్రీవ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నిర్లక్ష్యం వల్లనే ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీ వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలకు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. నేను ఏమంటానంటే, కేంద్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణన అనే దాని మీద సమగ్ర సర్వే చేయవలసిన బాధ్యత వరకే ఉంటుంది. వాస్తవానికి 2015లో మరి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కులగణన కూడా చేయడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది. దాని తర్వాత కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే మనకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 29 రాష్ట్రాలలో సుమారు 13-14 రాష్ట్రాలు ఈ కులగణన మీద తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ పార్టీ దానికి స్పందన లేకుండా పార్లమెంటు ఉభయ సభలో కూడా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పని 2018లో మరి కేశవరావు గారు అయితేంది, నామ నాగేశ్వరరావు కూడా ఉభయ సభలో వాయిదా తీర్మానం కోరటం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం పెడచెవులో పెట్టి ఆ వాయిదా తీర్మానాన్ని పెట్టకుండా సభ్యుల్ని టోటల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా వాకౌట్ చేసిపోయినటువంటి సందర్భాలు. ఈ రోజున ఏదో తీర్మానాలు చేస్తే, అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవం చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకోవట్లే. ఈ బీసీ కులగణన జరగాలి అంటే అసలు వాస్తవానికి మొన్న జరిగినటువంటి కృష్ణా కమిటీ నివేదిక ఏమని ఇచ్చిందంటే, ఓవరాల్ తెలంగాణ ప్రాంతంలో 60% ఈ బీసీలు ఉన్నటువంటి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారంగా మరి కేంద్రము మరి పెడచెవులో పెడుతూ మాటి మాటికి వాయిదాలు వేస్తూ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇది ఒక రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి కులగణన చేస్తామని చెప్పని మాటలు చెప్తుంది తప్ప ఆమోదంలో పొందినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటే ఈ వేదిక ద్వారా కోరేది ఏంటంటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికార పార్టీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పార్టీలు కూడా కులగణన తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వస్తేనే మొత్తం కూడా ఇది అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదో నేను ఏమంటే, స్టేట్ గవర్నమెంట్ కూడా నా అభిప్రాయం ఏంటంటే, కులగణన జరగాలి అంటే దానికి ఫస్ట్ ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానం రూపంలో మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు, బీసీలకు కానీ కులదానికి కానీ. చట్టం తీసుకొస్తే ఆ చట్టంలో కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా అందరికీ ఒక రకమైనటువంటి న్యాయం జరిగే విధంగా చేసినట్టయితే, ఒక ఉన్నటువంటి ఏదో మొక్కుబడిగా కాకుండా దాన్ని ఒక రకమైనటువంటి ఒక ప్రణాళిక బద్ధంతో బీసీలకు ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాలి, కులగణన చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు స్వాగతం ఇస్తే ఆ రోజున బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆ రోజే నిజమైనటువంటి కులగణన జరిగిందని చెప్పని మీకు కోరుతాము. ఉద్యోగాలలో అయితే బీసీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీలతో పాటు మీకు కూడా ఉంది. అప్పుడే ఆ రోజుల్లోనే మరి ఎందుకంటావు ఇది వెనుకబడిపోవటం? దీంట్లో ఉన్నప్పుడు రాజ్యాంగంలో అట్టనే చట్టసభలో మీకు ఎందుకు రాలేకపోయింది? లేదు సార్, నేను అనేది ఏంటంటే, బీసీలకు జనగణన జరిగితే యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. అక్కడే మేము అణగాడిన వర్గాలు మొత్తం కూడా నష్టం జరిగేది అక్కడే. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అణగదొక్కబడుతున్నాం, ఆర్థిక పరంగా. దానికి కావాల్సినటువంటి మేజర్ పిల్లర్ ఏంటంటే, చట్టసభలో మాకు రావాల్సిన రాజ్యాంగ ప్రకారంగా రావాల్సినటువంటి అధికారం మాకు రావాలి. ఈ అధికారం రావాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సహకరించి కులగణన జరగాలి. ఆ కులగణన జరిగితే వాస్తవ పర్సెంట్, ఇప్పుడు సోదరులు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, మొత్తం 60% ఉన్నటువంటి ఈ కులాలకు అదే రేషియోలో మరి మనకు
అధికారాన్ని కట్టబెట్టవలసిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి వస్తే చట్టసభలో న్యాయం జరిగినప్పుడే వీళ్ళకు ఉన్నటువంటి 0.4%, 1% ఉన్నటువంటి కులాలకు నష్టం జరుగుతుందని శాసించే వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ కులగలన జరగకుండా అడ్డుపడుతున్న విషయం నగ్న సత్యం. నేను ఏమంటానంటే గతంలో ఉన్నటువంటి పాలకులు, ఇది దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ, ఇది సుమారు 4-5 దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి విషయం. దాన్ని జరగనీయకుండా ఏదైతే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వాలు కూడా ఈ కులగణన జరగడానికి ముందుకు రావడం జరుగుతలే. నేను ఒకటే చెప్తున్నాను, మొన్న ఉన్నటువంటి 2021లో అభియోగ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మనం ఒకసారి పరిశీలన చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో, ప్రభుత్వంలో ఉన్న కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తే రైల్వే దాంట్లో డిపార్ట్మెంట్లో 8.32% మనకు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 71 కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో అందులో కేవలము 10.25 ఏదో జరుగుతూ ఉంది. అంటే 11% కూడా చేయలేని పరిస్థితి ఉన్నది. అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా 14% దాటే పరిస్థితి లేదు. ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 10% కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఉంది. మరి విద్యాపరంగా నష్టం జరుగుతుంది, ఉద్యోగపరంగా నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని అధిగమించాలని చెప్పి కంపల్సరీగా ఇది కులగణన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, జనాభా తమాషా ప్రకారంగా కులగణన జరిగితే దానికి సంబంధించినటువంటి సంపద కూడా మాకు వాటా రావాలి. అంటే 60% ఉన్నటువంటి జనాభాని మాకు ఇవ్వాల్సినటువంటి పర్సెంట్కి వచ్చేసరికి 0.1% కూడా దక్కలేని పరిస్థితిలో ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన బీసీ ఎలక్షన్ మూమెంట్లో బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్లో చెప్పింది ఏంటి, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తాం, 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు కేటాయించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. తీరా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో, బడ్జెట్ సమావేశంలో కేవలం 6,000 కోట్ల రూపాయలే కేటాయించడం జరిగింది. అంటే బీసీలకు ఏ విధంగా ఓట్ల రూపంలో వాడుకుంటున్నాం, నాట్ ఓన్లీ కాంగ్రెస్, అంటే మొత్తం ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్నీ కూడా చెప్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఒక రకానికి ఓటింగ్ పర్సెంట్ కాడికి వచ్చేసరికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సంబంధించినటువంటి వర్గాలను కూడగట్టుకొని బడ్జెట్ కేటాయింపులో కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైం అది కూడా ఉద్యోగరీత్యా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సోదరు అన్నట్టు ఈ రాష్ట్ర పరిస్థితుల్లో చూసుకుంటే రిజర్వేషన్, మనకున్నటువంటి రిజర్వేషన్ కూడా ఆ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిధిని పట్టుకొని రిజర్వేషన్ ఫిక్స్. రాష్ట్రాల వరకు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికలనే బీసీలకు కానీ వాళ్ళకు కానీ కాస్త కూసో న్యాయం జరుగుతుంది. కానీ ఈ చట్టం చేయాలంటే సోదరులు అన్నట్టు అసెంబ్లీలో, పార్లమెంట్లో మనకు రిప్రజెంటేషన్ ఉండాలి. ఆ తమాషా ప్రకారంగా మనకు రావాల్సినటువంటి వాటా రావాలి. దీంట్లో అందుకనే ఆ పెద్ద వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు అనగదొక్కడానికి కారణమవుతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్న, సెంటర్లో ఉన్న ప్రభుత్వం చేస్తేనే జరుగుతూ ఉంటుంది, రాష్ట్ర పార్టీలకు సంబంధించిన కాదు. కాకపోతే ఏంటంటే ఈ సమావేశాల్లో, పార్లమెంట్ ఉభయ సమావేశాల్లో జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా బీసీ గ్రాండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉండి, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండి మెడలోంచి మనకు రావాల్సినటువంటి హక్కును మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఎంత ఉన్నో చెప్పండి చాలు, మాకు చేయకుండా పర్లేదు, మేము 60 ఉన్నా, 70 ఉన్నా, 10 ఉన్నా, మాకు రోషన్ రావడం కోసం మా సంఖ్యనే చెప్పండి రా బాబు అంటే దాన్ని ఎప్పటికిప్పుడు దాట వేస్తుర్రు. పర్సంటేజ్ అనేది ఇప్పుడు వాస్తవమే, 100% వాస్తవమే. బీసీ గణన జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిటీ తీర్మానం 60% తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్పని చెప్తున్నారు. అదే సేమ్ టైం మేము ఏమంటున్నాం అంటే మిగతా పర్సెంటేజ్ ఉన్నటువంటి రెడ్డిస్ కానీ, కమ్మర్స్ కానీ, అగ్రవర్గాల పర్సెంటేజ్ ఎంత, ఇది అవుట్ చేస్తలేదు. ఇప్పుడు వచ్చిన సమస్య అంతా ఏంటంటే పర్సెంటేజ్ చెప్తున్నారు కానీ ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, రాజ్యాధికారం చేస్తున్నట్టు ఉన్నారో వాళ్ళ పర్సెంటేజ్ ఎంత చెప్పని పరిస్థితి లేదు. అయ్యాల అది ఒక్కటే అయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రాజ్యాధికారం చేసే హక్కులు వాళ్ళు ఉండదు. అందుకనే ఇవన్నీ ఎన్నికల కోసం, రాజకీయాల కోసమే బీసీలను ఏది ఉన్నటువంటి అడుగడిగిన వర్గాలని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలి, రాజ్యాధికారం చేయించుకోవాలని అనే కాన్సెప్ట్లోనే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నాయి తప్ప
ఏదో కులగణన చేస్తే ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి, అధికారాన్ని వికేంద్రీకరణ చేయాల్సి వస్తున్న పరిస్థితులు వాళ్ళు చేయకుండా ఉండటం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. పర్సెంటేజ్ ప్రకారం రావాల్సినటువంటి రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వడం కాదు, ఇది ఆషామాషగా ఇచ్చేది కాదు అది. నేనేమంటే జనాభా తమాషా ప్రకారంగా బీసీకి రావాల్సినటువంటి వాటా రావాల్సిందే. ఇది ప్రజాధనంలో కానీ ఇచ్చే ఖర్చు పెట్టే విషయంలో కానీ దేని ప్రకారమైనా కూడా బీసీకి తమాషా ప్రకారం జనాభా తమాషా ప్రకారంగా మా వాటా మాకు రావాలి. ఒకటి. రెండు అంతేగా కడుతున్నాం ఆ వాటా ప్రకారంగా మాకు రావాల్సిందే కదా. ఖర్చు పెట్టే దాంట్లో కూడా ఈ 6,000 కోట్లతోటి దాంతో అయ్యే పని కాదు కదా. మాకు రావాల్సింది 20,000. మరి ఉన్నటువంటి అందులో నష్టం జరుగుతుంది. రెండోది విద్యా ఉద్యోగరీత్యా కూడా మాకు నష్టం జరుగుతుంది. అటెండర్ కాంచి మొదలుకుంటే ఐపీఎస్ కలెక్టర్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా తమ్ముడు చెప్పినట్టు రిజర్వేషన్లో కూడా రావాల్సినటువంటి ప్రమోషన్ టైంకి రాకుండా, ప్రమోషన్ వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోస్టులో మాకు పోస్ట్ ఇవ్వకుండా, ఎక్కడో ప్రాధాన్యత లేనటువంటి పోస్టులకు ఇచ్చేసుకుంటా, ఇవన్నీ మాకున్నటువంటి వాళ్ళు ఎంత నరకయాత్ర పడుతుందో చూడు. అంటే ఇలా సోదరుడు అన్నట్టు వడ్డించేవాడు ఉంటే ఎక్కడున్నా మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే రాజధికారం ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో అధికారం పోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి న్యాయం జరగాలంటే కూడా పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తుంది కదా. ఎక్కడో ఒక రకమైన ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. అది రాకుండా, అది పోకుండా ఉండాలంటే రాజ్యాంగ ప్రకారంగా మనకు రావాల్సిన హక్కును మనం కాపాడుకోవడానికి పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలి. అప్పుడే మనకు ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఉన్నటువంటి మనకు సమానమైన న్యాయం జరిగినప్పుడే రాజకీయాల్లో మనం అంతా రాణిస్తాం, చట్టం చేయగలుగుతాం. ఆ చట్టంలో మనదే మెజారిటీ సభ్యులు ఉంటారు. అప్పుడు మనకు కావాల్సినటువంటి డిమాండ్స్ మొత్తం నెరవేర్చుకుంటాం. అది రాకుండా ఉండాలనే కదా పార్టీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న అధికార పార్టీలు మొత్తం కూడా మన మీద ఓట్లకే ఉపయోగించుకొని మనకు అడ్డుకట్ట చేసే పరిస్థితి. అందుకని నాకు ఉన్నటువంటి బీసీ సోదరులకు కానీ కులగణన జరగడానికి ఏ విధంగా అయితే ఉంటుందో మనందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా మనకు రావాల్సిన హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు పోరాటానికి వాటా కోసం అందరం కూడా కార్మికులై కృషి చేసి దానికి సంబంధించినటువంటి వాటా కల్పించి కూడా అందరం కూడా చేయి కలిపి మనం రాబోయే కాలంలో మనకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను.